అందరికీ నమస్తే. ఇది రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ వార్త. రైతు భరోసా 26 నాడు మీకు తెలుసు టకా 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 అన్నారు ముఖ్యమంత్రి గారు. అందరూ అనుకున్నారు ఆదివారం నాడు కాబట్టి వాళ్ళేదేమో సోమవారం పడతాయి అనుకున్నారు. పర్లేదు. కానీ బుధవారం నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటన చేశారు. ఏమనంటే 1 ఎకరం వరకు ఉన్న అందరికీ ఈరోజు డబ్బులు పడతాయని చెప్పిండ్రు. ఇంకా మళ్ళీ 2 ఎకరాల వాళ్ళు ఎప్పుడు పడతాయి, 3 ఎకరాలు ఎప్పుడు పడతాయి అని తర్వాత ప్రకటన. ఇది ఎట్లున్నదంటే అమాస పుణ్యంలాగా ఉన్నది. సరే ఏమైనా కానీ రైతులకు వస్తే పైసలు అంతకన్నా మించింది ఏం లేదు. కానీ వాళ్ళకు లిస్ట్ ఇచ్చిర్రు. 27 నాడు ఒకసారి ఇచ్చిర్రు ఫస్ట్ విడత, తర్వాత 5వ తారీఖు. ఈ రెండే కదా. 5వ తారీఖు నాడు ఇచ్చిన లిస్టు ఇంకో ఇక్కడ ఉంది. ఏమని ఇచ్చారంటే రైతు భరోసా యాసంగి 2024-25 డిస్ట్రిక్ట్ వైజ్ బెనిఫిషియర్స్ అండ్ అమౌంట్ 5 to 2025 మొత్తం ఎంతమంది అంటే నంబర్ ఆఫ్ ఫార్మర్స్ 21,45,330 మంది రైతులకు వచ్చిందంట. 21,45,330 మందికి 11,026. యాక్చువల్గా వీళ్ళు ఇవ్వాల్సింది 8,900 కోట్లు అయితేనే అందరూ రైతు భరోసా వస్తుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న లెక్కనే అది పేపర్లు రాసిన వార్త. అవి 11,026 అంటే ఇంకా చాలామందికి ఇవ్వాలని అర్థమైంది. సరే ఇప్పటివరకు వీళ్ళ లెక్క ఏంది, 1 ఎకరం ఉన్న వాళ్ళందరికీ రైతు భరోసా ఇచ్చేసినాం, అన్ని ఊర్లకి ఇచ్చేసినాం. ఇంకా మళ్ళీ మండలంలో ఒక ఊరు కాకుండా అందరికి ఇచ్చేసినామని. కానీ సేమ్ రుణమాఫీ లెక్కనే అనిపిస్తుంది ఇది కూడా. చాలామంది రైతులకు నాకు చాలా ఫోన్లు వచ్చినాయి. ఖచ్చితంగా రైతు భరోసా లాంటి వార్తలు, రైతులకు పనికొచ్చే వార్తలు, గ్రామీణ ప్రాంత వార్తలు సిగ్నల్ టీవీ ఎక్స్క్లూజివ్ మేము మాత్రమే వేస్తాం. మీరు వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాం. మీరు ఆ వీడియో కింద ఉన్న ఎర్ర బటన్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆ బటన్ నొక్కండి ఒకసారి. తర్వాత అక్కడ బెల్ ఒకటి వస్తుంది, ఒకటి గంట, ఆ గంటను కూడా నొక్కండి. మీరు ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొద్దిగా సిగ్నల్ టీవీకి మద్దతు కూడా పెరుగుతుంది. అయితే ఈ లెక్క ప్రకారం వీళ్ళు ఇచ్చిన ఈ లెక్క ఇది. ప్రతి జిల్లాకి ఎంత ఇచ్చిండ్రు, ఆదిలాబాద్ ఎంత ఇచ్చిండ్రు, అక్కడ ఎంత ఇచ్చారు, ఇంత ఎక్కడ ఇచ్చారు, మొత్తం లెక్క ఉంది. హైయెస్ట్ ఇచ్చింది ఎక్కడ అంటే మెదకేనా, మెదక్ కూడా కాదు, సిద్దిపేటకి ఇచ్చినట్టు హైయెస్ట్. సిద్దిపేట కూడా కాదు, ఇంకా ఉన్నాయి, ఎంతకన్నా మించింది. జోగులాంబ గద్వాల జిల్లా కూడా కాదు, నల్గొండకి ఇచ్చినట్టు హైయెస్ట్. మొత్తం 21,45,330 మంది ఫార్మర్స్కి ఇచ్చారని వాళ్ళు లెక్క చెప్తున్నారు. కానీ నా దగ్గర చాలా ఆడియోస్ ఉన్నాయి. ఒక్క ఆడియో వినిపిస్తాయి, ఎక్కువ తక్కువ ఆడియోను. నాకు రెగ్యులర్గా రైతులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, సార్ రైతు భరోసా గురించి ఏమైనా అప్డేట్ ఉందా, మాకు ఎప్పుడు వస్తుంది సార్ అని. బహుశా 1 ఎకరా వరకు పడ్డది కాబట్టి ఇక 1 ఎకర కన్నా పైన ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారు అనుకుంటారు కదా. కానీ 1 ఎకర కన్నా లోపల ఉన్న వాళ్ళే చాలామంది ఫోన్ చేశారు. 30 గుంటలే ఉంది, 20 గుంటలే ఉంది, రాలేదు. ఇక్కడ కూడా క్లారిటీ మిస్ అయింది. హాఫ్ ఎకర్ లోపల అంటే హాఫ్ ఎకర్ అంటే ఆల్మోస్ట్ 20 గుంటలే లోపల ఉన్న వాళ్ళకు కొద్దిగా ఎక్కువ మందికి పడినట్టుంది. కానీ 20 గుంటల పైన, 20 గుంటల నుంచి 40 గుంటల వరకు ఉన్న వాళ్ళకి చాలామందికి పర్లేదు. అంటే 1 ఎకరం లోపల ఉన్న వాళ్ళకి చాలామందికి పర్లేదు. ఏదో తేడా కూడా ఉంది. వీళ్ళు ఇచ్చిన లెక్క కూడా మనకు, ఎందుకంటే ఇది కొత్త ప్రోగ్రామ్ కాదు, కొత్తగా వీళ్ళు ఇచ్చింది కాదు. మనం ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం కదా, ఎంతమంది రైతులకు ఎంత పొలం ఉంది, ఏంది ఎంత మొత్తం లెక్కలు ఉన్నాయి మన దగ్గర. పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి లెక్కలు. అందరికీ తెలుసు 1 ఎకరం ఉన్న రైతులు ఎంతమంది, 2 ఎకరాలు ఉన్న రైతులు ఎంతమంది అని. కానీ లెక్క మొత్తం తేడా వచ్చింది. ఆ లెక్క ఏం తేడా వచ్చిందో చెప్పిన తర్వాత అసలు 2 ఎకరాల వాళ్ళ పరిస్థితి ఏంది, 3 ఎకరాల పరిస్థితి ఏంది, ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మార్చి 31 కాదు, డిసెంబర్ 31 వచ్చినా అయిపోతుంది రైతు భరోసా. ఇది రైతు భరోసా లాగా లేదు, ఇంకోలాగా కనిపిస్తుంది. ఇది వాళ్ళను హింసకు భరోసా లాగా ఉంది ఇది. అంటే మీకు హింస గ్యారంటీ అన్నట్టుంది. అట్లా చూస్తున్నారు ఎదురు, అంతా కళ్ళులో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు గవర్నమెంట్ సైడ్. ఎందుకంటే ఇప్పుడు సీజన్, ఇప్పుడు వస్తే పనికొస్తుంది, దేనికో దానికి పనికొస్తుంది, చేతిలో పైసలు ఆడతాయి. లేకపోతే మళ్ళీ 3 రూపాయల ఇంట్రెస్ట్కు, ఆల్రెడీ మన వానకాలానికి అంతా 3 రూపాయల ఇంట్రెస్ట్కు సేట్ల దగ్గర తెచ్చుకున్నారు పైసలు. ఆ సేట్ల దగ్గర పోయి తెచ్చుకునే బాధ తప్పుతుంది అనేది రైతుల బాధ. అది అందరం రైతు బిడ్డలం కాబట్టి మనకు తెలుసు ఎట్లుంటుంది, పెట్టుబడి ఎట్లుంటుంది, చేతులకి వెళ్ళి పైసలు లేకపోతే ఎట్లుంటుంది పంట వేసే టైంలో అనేది మనకు అందరికీ ఎరకనే. సరే ఎనీవే, వీళ్ళ లెక్క ఏంది, ఎక్కడ తప్పిందని చెప్తాను నేను. లెక్క ఎక్కడ తప్పిందంటే రైతులు తగ్గిర్రంట, భూమి పెరిగిందంట. భూమి పెరగదు కదా, భూమి పెరగకూడదు. భూమి మరి అన్ని కమతాలు ఏర్పడాయి. ఒకవేళ 10 ఎకరాలు అనుకో, 10 ఎకరాలకు 10 మంది రైతులు కొనేసి మార్పులు జరిగినాయా? అంత మార్పులు జరిగితే గవర్నమెంట్కి ఇన్కమ్ కూడా వచ్చాయి కదా. రిజిస్ట్రేషన్ ఇన్కమ్ పడిపోయింది, మనం చెప్పినాం కదా కథలు. రిజిస్ట్రేషన్ ఇన్కమ్ లేదు, అన్ని రిజిస్ట్రేషన్ జరగలే. ఏం జరిగిందంటే ఒక క్లియర్ లెక్క ఉంది. ఆ క్లియర్ లెక్క చూస్తే ఈ తేడా గవర్నమెంట్ క్లారిటీ చేయాలి. ఈ తేడా రైతులకు సంబంధించింది కాబట్టి గవర్నమెంటే చెప్పాలి, మనకేం తెలియదు. ఇప్పుడు చాలామంది రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్లను అడుగుతున్నారు, రాని వాళ్ళు మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మేము పంపించేసామని చెప్తున్నారు. బ్యాంకు వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, మీరు పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ కలవండి, వాళ్ళకే తెలుసు, మాకు వచ్చిన లెక్క ప్రకారం మేము అందరికి క్రియేట్ చేసినామని చెప్తున్నారు. అందరికంటే వాళ్ళకి వచ్చిన లెక్క వరకు ఏంది. ఇంకా లెక్క ఏంటంటే వీళ్ళ లెక్క 22,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 
22,55,181 మంది రైతులు. ఎప్పుడు అంతకుముందు మనకు ఎకరాల లోపల నేను చెప్పేది. తర్వాత వీళ్ళకు సంబంధించిన భూమి ఎంత అంటే 12,85,147 ఎకరాలు. ఇంతమంది రైతులు ఒక ఎకరా లోపు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఉంటారు. అయితే వీళ్ళు ఇచ్చింది ఎట్లుంది తెలుసా, ఎకరం వరకు 21,45,330 మంది. తెలుసుగా మనకు లెక్క ఉంది కదా ఇక్కడ, 330 మంది రైతులు. వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఏంటంటే 18,77,567 ఎకరాలు. ఇదే అర్థం కాలేదు, చాలా తేడా వచ్చింది. ఇక్కడ రైతులు పెరిగినరు, ఇక్కడ రైతులు తగ్గినరు. రైతులు తగ్గితే భూమి పెరుగుతుంది. ఎందుకంటే రైతులు వాళ్ళ కొడుకుల పేరు మీద గవర్నమెంట్ ఎప్పుడు ఏం రూల్ తీసుకొస్తే తెలియదు కాబట్టి అప్పుడు కొడుకుల పేరు మీద బిడ్డల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పడేస్తారు. 4 అనుకో ఫ్యామిలీసా, ఓ 10 ఎకరాలు ఉందనుకో 2.5 ఎకరాలు చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు కొన్ని కిరికిళ్ళు చేసారు కదా, మేము 4 ఎకరాలకి ఇస్తాం 3 ఎకరాలకి ఇస్తాం అంటే మార్చుకుని ఉండొచ్చు బహుశా. కానీ ఇంత పెద్ద మొత్తంలో మారిందా ఒకటేసారి, చాలా తేడా వచ్చింది. 12,85,000 ఎకరాలు ఇక్కడ, తర్వాత 18,77,000 ఎకరాలు ఇక్కడ, ఆల్మోస్ట్ 6 లక్షల ఎకరాలు, 50% డిఫరెన్స్ వచ్చింది. ఆ లెక్కిందో గవర్నమెంట్ క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. గత వానకాలంతో పోలిస్తే 1,00,000 మంది తగ్గిరు రైతులు. భూమి ఏమో 5,92,000 పెరిగింది. భూమి ఎకరాలు పెరిగినరు. రైతుల సంఖ్య తగ్గితే భూమి విస్తీర్ణం పెరగడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల సంఖ్య ఏమో తగ్గింది, ఇప్పుడు రైతులు కూడా పెరగాలి కదా. అట్లాంటప్పుడు నిజంగానే లాజిక్, ఇప్పుడు భూమి పెరిగింది, ఓకే నేను అన్నట్టు ఒక ఫ్యామిలీలో 4 ఉంటే 4 పెరిగి చేసిండ్రు అనుకో, అప్పుడు రైతుల సంఖ్య కూడా పెరగాలి కదా. మరి రైతుల సంఖ్య ఎట్లా తగ్గింది? ఇదేందో రైతుల ఒక ఫ్యామిలీలో 10 ఎకరాలు 4 పేరు పెరిగితే రైతుల సంఖ్య 4 అయినట్టు. మరి రైతుల సంఖ్య ఎందుకు తగ్గింది? ఇది ఎందుకు పెరిగింది? ఎకరాలు ఎక్కడి నుంచి పెరిగింది? ఎంత కన్ఫ్యూజ్ ఉంది లెక్క. ఇదేందో వాళ్ళకి అర్థం కావాలి, చెప్పిన వాళ్ళకు చేసిన వాళ్ళకు వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు ఎందుకు ఇది చేసినో తెలియదు. ఇంకోటి ఏంటంటే కోత పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇది రైతులకు కోత పెట్టినట్టుగా అనిపిస్తుంది. మరి లేకపోతే 30 గుంటలకు 20 గుంటలకు చాలామందికి 10 గుంటలలో కూడా వల్లేదు. ఎందుకు వల్లేదు అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఇంకొకటి, ఇప్పుడు 1 ఎకరా వాళ్ళకి పడ్డది అనుకో, వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 1 ఎకరా వాళ్ళకి పడ్డది. మరి 2 ఎకరాలకి ఎప్పుడు పడుతుంది, 3 ఎకరాలకి ఎప్పుడు పడుతుంది, 4 ఎకరాలకి ఎప్పుడు పడుతుంది, అసలు ఎప్పుడు పడుతుంది? ఇప్పుడు మీరు ఇచ్చింది చాలా తక్కువ అమౌంట్, చాలా తక్కువ, 1,126 కోట్లు. 8,900 కోట్లు ఎక్కడ మొత్తము, 8,900 కోట్లు ఎక్కడ, 1,126 కోట్లు ఎక్కడ? అసలు ఇది 9,000 కోట్లు అనుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే 12% ఇచ్చిండ్రు. ఇప్పటికి 12%, 12% ఇచ్చిర్రు మొత్తం. మరి వాళ్ళకి ఈయనకి మళ్ళీ ఇంకొక రోజు ప్రకటన, ప్రతిరోజు పండుగనేనా? ఒక సిస్టమ్ ఉండాలి కదా గవర్నమెంట్గా మనం నడిపించేది. మన అడ్మినిస్ట్రేషన్ లేనిది కాదు కదా, అడ్మినిస్ట్రేషన్ ఉంది గవర్నమెంట్ దగ్గర, ఆఫీసర్లు ఉన్నారు, బ్యాంకులో డాటా ఉంది, అగ్రికల్చర్ ఆఫీస్ డాటా ఉంది, మొత్తం ఉంది. జస్ట్ కటక కొడితే పోతుంది. కానీ వీళ్ళు ఏదో కొత్తగా తయారు చేసినట్లు, వీళ్ళు కొత్తగా ఇప్పుడే ఇస్తున్నట్లు ఈ స్కీమ్ని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పుడు 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఎప్పుడు ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు. అది మళ్ళీ చెప్తారు ఎప్పుడో. మార్చి 30 ఈ లెక్క ప్రకారం ఆల్రెడీ ఫిబ్రవరి దాటితేనే ఉంది. 7వ తారీఖు దాకా వచ్చినాం. ఇది 20 రోజులు, అదొక 30 రోజులు, 50 రోజులు ఉంది. ఈ లెక్క ప్రకారం మీరు 10 రోజులకు ఒకసారి 1 ఎకరం వేసుకుంటూ పోతే లాస్ట్కి మార్చి 31 వరకు 5 ఎకరాల వరకు వస్తుంది. ఎట్లు ఇస్తారో తెలియదు. రుణమాఫీ లాగా సగం 30%, 40% వస్తుంది. ఇప్పుడు 1 ఎకరా లోపు ఉన్న వాళ్ళకి ఇంతమందికి వచ్చింది, చాలామందికి రాలేదు. ఎందుకు రాలేదు? ఎవరు సమాధానం చెప్పి దీనికి గ్రీవెన్స్ ఎక్కడ, దీనికి ఎక్కడ రైతులు ఎక్కడ పోయి అడగాలి, ఎవరిని అడగాలి, ఏమీ లేదు. ఎవరికి తెలిసినా మాకు తెలియదు. రచ్చకడల మీద కూర్చొని రైతులు మాట్లాడుకుంటున్నారు. రైతు భరోసా వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఎట్లు ఇస్తారు, నాకు రాలే, నీకొచ్చే నాకు రాకపోయా అని మాట్లాడుకున్నారు. ప్రభుత్వం దీని మీద ఇంతకుముందు రోజు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కదా, మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. సమాచారం పర్ఫెక్ట్ సమాచారం అన్న రైతులకు తెలియజేయండి. మీడియా కూడా అవసరం లేదు, రైతులకు చెప్పండి సరిపోతుంది. రైతులు అంతా గందరగోళం తిరుగుతున్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.